నాయకుడు ఉన్నాడు అనుకో, ఒకరి దగ్గరే పోవాలా. ఆ నాయకుడు ఎక్కడైనా హైదరాబాద్కో ఇంకోటో పోయి ఆ నాయకుడి దగ్గర పని కాలేదంటే ఇంకో నాయకుడు చెప్పునే కూడా ఉంటున్నాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఒక నాయకుడిని పార్థసారథి గారి దగ్గర పోతే ఆన్ ది స్పాట్ అయిపోతుంది. వాళ్ళ పార్థసారథి గారికి ఒకవేళ ఏదైనా పని పడే ఢిల్లీకు హైదరాబాద్కు అతను పని దృష్ట్యా వెళ్ళినప్పుడు కానీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఇద్దరు నాయకులు కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నారు. సో నేనేమంటానంటే ఎప్పుడు కానీ మేము ఇచ్చినటువంటి మాట ఆదోని నియోజకవర్గ ప్రజలకు నెరవేరుస్తాము. ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఆదోనిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్ననే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నాయకుడు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. కూటమిగా ఆదోని నియోజకవర్గ ప్రజలను సంక్షేమం వైపు అభివృద్ధి వైపు నడిపించేటువంటి బాధ్యత జనసేన పార్టీ కూడా ఉంది. కాబట్టి నేను నిన్ననే మా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఢిల్లీలో ఉన్నారని తెలిసి ఆయనకు ఫోన్ కాల్లో మాట్లాడినాను. అలాగే ఇప్పుడు జస్ట్ మీ దగ్గరికి రాకముందు కూడా ఆదోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు అన్న గారితో కూడా మాట్లాడొచ్చాను. ఇక్కడ స్పష్టంగా అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక అపోహలకు పోయి కొన్ని విషయాలు అంటే కొన్ని సందేహాలకు దారి తీసినప్పుడు ఈ వ్యాఖ్యలు రామచంద్రప్పన్న గారు నిన్న మాట్లాడారు. సో రామచంద్రప్పన్న గారు కూడా కూటమిలో నాయకుడే కాబట్టి సో మేము ఇప్పుడు ఆయన ఏదైతే అక్కడ సందేహాలు వ్యక్తం చేసినాడో వాటిని నివృత్తి చేసుకొని వచ్చాము ఇప్పుడు మీనాక్షి నాయుడు అన్న గారి దగ్గరికి వెళ్ళి. సో మీనాక్షి నాయుడు అన్న గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆనవాయితీగా అధికారం చేపట్టినటువంటి పార్టీలు ఆ పార్టీకి కసిగా పనిచేసినటువంటి గ్రామ స్థాయి వార్డు స్థాయి నాయకులు ప్రజల సంక్షేమంతో పాటు పార్టీలకు కార్యకర్తల సంక్షేమం కూడా ముఖ్యమే. కాబట్టి ప్రజలకు పార్టీలకు వారధులుగా ఉండేది ఆ కార్యకర్తలు ఆ నాయకులే. కాబట్టి వారు వచ్చి నా దగ్గర వెలుగుచ్చినప్పుడు నేను ఎవరికీ కూడా హామీ ఇవ్వలేదు. నేను ఇది జనసేన పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి గారు తెలుగుదేశం జనసేన పార్టీ ఈ రెండూ కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారికి అన్ని విషయాలు చెప్పిన తర్వాతే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది పార్థసారథి గారు జడ్జి చేస్తారు. సో మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది అపోహలకు పోయి ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందుకే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత రామచంద్రప్పన్న గారితో కూడా నేను మాట్లాడతాను. సో ఇక్కడ ఏమంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం స్టార్ట్ అయిందంటే మనం ఏదో ఆదాయాల కోసం అప్పుడే కూటమి పార్టీ నాయకులు అది చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా ఆ క్లారిటీ, ఎందుకంటే కూటమి పార్టీగా నా బాధ్యత కాబట్టి ఇప్పుడే పార్థసారథి అన్న గారితో కూడా నేను నిన్న నైట్ మాట్లాడినా. ఇప్పుడు మీనాక్షి నాయుడు అన్న గారు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనతో పోయి మాట్లాడొచ్చిన. ఆయన క్లియర్ కట్గా చెప్పాడు 3 పార్టీల కార్యకర్తల సంక్షేమమే ఎన్డీఏ కూటమి యొక్క ధ్యేయం. 3 పార్టీలు కలిసి ఆదోని నియోజకవర్గాన్ని పార్థసారథి గారి నాయకత్వంలో ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలకు ఏం సంక్షేమం అందించాలనేదే మా ధ్యేయం తప్పితే మాకు ఎటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన లేదు. పార్థసారథి గారు వచ్చిన తర్వాతే అన్ని నిర్ణయాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీనాక్షి నాయుడు గారు తెలియజేశారు. సో నేను కూడా ఈ మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, మేము ఎక్కడ కూడా మిమ్మల్ని విస్మరించే ప్రసక్తే ఉండదు.